అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. మే 19 నుంచి 23 వరకు దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా కర్ణాటక, ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ గుజరాత్ వద్ద ఈశాన్య అరేబియా సముద్రంపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయు తుపాను కొనసాగుతుందని తెలిపింది. మే 21 నాటికి కర్ణాటకలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, దీని కారణంగా మే 20 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. నవంబర్లో అంగరంగ వైభవంగా నంది నాటకోత్సవాల ప్రదర్శన, నంది అవార్డుల ప్రధానోత్సవాలను పునఃప్రారంభించనున్నట్లు ఏపీ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిన్న సాయంత్రం అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏలూరులోని శ్రీ మోతే గంగరాజు ప్రాంగణంలోని వైఎంహెచ్ఏ హాల్లో అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాల్లో జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారుల కోసం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సెంటర్ను ఏర్పాటు చేయాలని ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి కోరానన్నారు. కళలకు కాళాచి అయిన రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. 15 రోజుల పాటు దివాన్ చెరువులోని శ్రీప్రకాష్ విద్యాసంస్థల్లో ప్రారంభమైన రాష్ట్ర సేవికా సమితి ప్రవేశ్ ప్రబోధ్ శిక్షా వర్గ నిన్న ముగిసింది. ఈ శిక్షా వర్గలో రాష్ట్రంలోని 33 ప్రాంతాలకు చెందిన 88 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. వారికి యోగా, దండ, యష్టి వంటి శారీరక శిక్షణలే కాకుండా దేశభక్తి, జాతీయ భావనలు పెంపొందించే అనేక రకాల విషయాలు బోధించారు. ముగింపు సభ సార్వజనికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యులు వాసిరెడ్డి బిందు శ్రీదేవి మహిళల వికాసానికి సమితి చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేశారు. ముఖ్య వక్త, సమితి అఖిల భారత ప్రముఖ సంచాలిక శాంతకుమారి ప్రసంగిస్తూ హైందవ కుటుంబ జీవన విధానం అత్యంత ప్రశంసమైనదని అన్నారు. మహిళలే ఈ హైందవ సంస్కృతిని సంరక్షించే సామర్థ్యం కలిగి ఉంటారని, సమితి మహిళలకు అటువంటి ప్రేరణ కలిగించే కార్యాన్ని చేపట్టిందని తెలిపారు. సంకల్పిత మాతృశక్తిని సంవర్ధనం చేయడమే రాష్ట్ర సేవికా సమితి ఉద్దేశమని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పాక్ను ఏకాకిని చేసే ఉద్దేశంతో సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలికి భారత బోర్డు సమాచారం ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. జూన్లో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై బోర్డు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేకుండా ఆసియా కప్ ఉంటే దాన్ని ప్రసారం చేసేందుకు బ్రాడ్కాస్టర్లు కూడా అంత ఆసక్తి చూపించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు ప్రకటనలో పేర్కొంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ స్పందించారు. జో బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆయన కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జో బైడెన్ కు మూత్ర సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయని శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన కార్యాలయం పేర్కొంది. టెస్టు అనంతరం వచ్చిన రిపోర్టులో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.